ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సో ఇప్పుడు చైనా ఒక పాజిటివ్ గా రెస్పాండ్ అయింది అనుకోవచ్చా, లేకుంటే చైనాకు కూడా ఇంటర్నల్ గా ఉండేటువంటి ఫీల్ ఏదైనా ఉందంటారు? ఎందుకంటే బయలాటరల్ గా చూస్తే చైనా కూడా మనకు క్లోజ్ అవ్వాలని చూస్తోంది, బట్ మనం మాత్రం కొంచెం సమదూరం మాత్రం పాటిస్తూ ఉన్నాం. ఫుల్ గా కంప్లీట్ గా రష్యా మీద మనం ఏదైతే రిలయబుల్ గా ఉన్నామో, రష్యాతో ఎంతైతే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నామో చైనాతో అంత లేదు. కాకుంటే చైనాతో కూడా కొన్ని సంబంధాలు ఈ మధ్యన బలపడుతున్నాయి భారతదేశానికి సంబంధించి. చూడండి కవిత గారు, ఇప్పుడు దాదాపు ఒక 4 months నుండి మనకు చైనాకు రిలేషన్స్ చూసినట్టయితే ఆ రిలేషన్స్ కూడా అప్స్ అండ్ డౌన్స్ లో మారుకుంటూ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా చైనా, రష్యా, ఇండియా 3 దేశాలు కూడా చాలా పవర్ఫుల్ కంట్రీస్. బ్రిక్స్ బ్లాక్ లో, బ్రిక్స్ యూనియన్ లో మనం ముగ్గురం కూడా మెంబర్స్. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు, మొన్న SCO మీటింగ్ అయింది September 1st week లో. SCO షాంఘాయ్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అయింది. అసలు షాంఘాయ్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అనేది 1996 లో స్టార్ట్ చేశారు. అది అప్పుడు 5 countries మాత్రమే ఉంటుండేది. ఇక కజకిస్తాన్ కావచ్చు, రష్యా కావచ్చు, అట్లాంటి కొన్ని USSR అంటే సోవియట్ యూనియన్ లో ఉన్నటువంటి కంట్రీస్ ని చైనా వాళ్ళు కనెక్ట్ చేసుకొని వాళ్ళు ఒక బ్లాక్ ను తయారు చేశారు. దాన్ని ఇంకొక 3 countries కి ఎక్స్టెండ్ చేశారనమాట. దానిలో ఇండియాను, పాకిస్తాన్ను, ఇరాన్ను, ఈ 3 countries కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పుటిన్ గారు, తర్వాత నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వాళ్ళు అక్కడికి SCO కమిటీ మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు చైనా, ఇండియా ఈ 2 దేశాలు మనం చూసుకున్నట్టయితే ఈ 2 కూడా చాలా బ్లాక్స్లలో, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేది కామన్ బాడీ అనుకోండి. కాకుండా మనం G20లో తీసుకున్నా, మీరు బ్రిక్స్ లో తీసుకున్నా, ఇట్లా ఇప్పుడు SCO దానిలో తీసుకున్నా కూడా మనకు కామనాలిటీస్ అనేది బాగా వండుకుంటూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనం సూచిగా ఒక అంటే క్లోజ్ గా మనం ఆన్సర్ చేయాలంటే కవిత గారు, ఎలా ఉంటుందంటే, అది మనకు వాళ్ళకి ఎన్ని ఆర్గనైజేషన్లో, మనం 100 ఆర్గనైజేషన్లలో మనం మెంబర్స్ ఉండొచ్చు, 10 ఆర్గనైజేషన్లో మెంబర్స్ ఉంటారు. దట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, దట్ ఇస్ నాట్ ఎ క్రైటీరియా. ఇప్పుడున్న రిలేషన్స్ అనేది ముందు నుండి మనకు వాళ్ళకి చైనీస్ కి రిలేషన్షిప్ అనేది చాలా దగ్గర సంబంధాలు లేవు. ఒకటి ఏంటంటే, ఏదన్నా ఒకటి ఏదో గాలి దుమారం వచ్చినట్టుగా అప్పుడప్పుడు మనకు విన్ ఫాల్ గెయిన్స్, విన్ ఫాల్ లూజెస్, లాసెస్ అనేది చూసుకున్నట్టయితే మనకు ఇలా చేంజ్ అవ్వకుండా వస్తున్నాయి తప్ప కాన్స్టెంట్ గా ఒక ట్రస్ట్ తోని, పరస్పర నమ్మకంతో ఉన్న రిలేషన్ అనేది లేదండి. ఇప్పుడు 1962లో వాళ్ళకు మనకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భాగంగా వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని, దాదాపు 38,000 square kilometerల భూభాగాన్ని వాళ్ళు ఆక్రమణ చేయడం జరిగింది. 38,000 kilometerలు అంటే చాలా పెద్ద భూభాగం అండి. ఇప్పుడు మీరు మారిషస్ లాంటి దేశాన్ని దాదాపు ఒక 25 దేశాలను, మారిషస్ లాంటి 20 దేశాలు మీరు క్రియేట్ చేయొచ్చు ఆ భూభాగంలో. అంటే ఇట్లా ఇంత, అదొకటే కాకుండా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మొత్తం రాష్ట్రమే మాదంటున్నారు. రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్ అనే ఏరియా ఇప్పుడు మీకు 83,700 square kilometerల ల్యాండ్ అది. అంటే ఇప్పుడు దాదాపు వాళ్ళు చైనీస్ ఆక్యుపై చేసిన దానికంటే డబుల్ కంటే ఎక్కువ. సో అట్లాంటి దాంట్లో ఇప్పుడు చైనా ఒక బార్డర్ ప్లేస్. చైనాకు మనకు అరుణాచల్ ప్రదేశ్ బార్డర్, అది మనము ఈస్టర్న్ సైడ్ చూసుకున్నట్టయితే బార్డర్ ప్లేస్, బార్డర్ రాష్ట్రం. 83,000 అంటే మన తెలంగాణ రాష్ట్రం కంటే కొంచెం చిన్నది అంతే. దానికంటే దాదాపు 80 దేశాలు, ప్రపంచంలో ఉన్న 80 దేశాలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికంటే చిన్న దేశాలు. సో అట్లాంటి దాన్ని మొత్తం రాష్ట్రమే మాదంటున్నారు. మొన్న ఒకటి మీకు చూసుంటారు, పేమా అని ఒక అమ్మాయిని, ఆమె లండన్ నుండి వస్తుంటే అక్కడ డిటైన్ చేసి ఒక 18 hours పాటుగా డిటైన్ చేసి అది చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు మళ్ళీ స్పెల్ అవుట్ చేశారు. అంటే ఇప్పుడే కాదు, అది మావో జడాంగ్ టైం లోపల నుండి ఇప్పటి వరకు, ఇప్పుడు షీ జిన్పింగ్ టైం లోపల కూడా వాళ్ళు 5 finger థియరీ అని చెప్పి ఒకటి చెప్పుకుంటూ వస్తారు. 5 finger లో ఇప్పుడు లడాక్, మన కాశ్మీర్లో ఉన్న లడాక్ ఏరియా కావచ్చు, లేకపోతే మన ఇది ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉన్నటువంటి కొన్ని భాగాలు కావచ్చు, వాటితో పాటుగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, ఈ 3, సిక్కిం కూడా, ఈ రీజన్స్ తో పాటుగా నేపాల్, భూటాన్ కూడా మాది అని చెప్పి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. 5 finger థియరీ అనేది ఇప్పుడు కాదు, మావో టైం లోపల నుండి వండుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇట్లాంటి మనకు మిస్ట్రస్ట్, మిస్అండర్స్టాండింగ్స్, కన్ఫ్యూజన్, కాంప్లెక్సిటీ ఇలా వండుకున్నప్పుడు, అంబిగ్యూటీ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే
పరస్పర రిలేషన్షిప్, నమ్మకము, రెస్పెక్ట్ అనేది లేకుండా అయిపోతుంది. ఇప్పుడు చైనా అనేది అంత పెద్ద దేశం, మనకంటే దాదాపు 3 రెట్లు చైనా భూభాగంలో పెద్ద దేశం. మనం 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు అయితే వాళ్ళు దాదాపు 9.4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఇంకా మనం పెంచుకోవాలనే ఉద్దేశము అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు టిబెట్ను ఆక్రమించుకున్నారు వాళ్ళు, ఆల్రెడీ టిబెట్ మాదంటున్నారు. ఇప్పుడు హాంకాంగ్ ఆల్రెడీ వాళ్ళ కిందకి వచ్చేసింది. నేను హాంకాంగ్ లో లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కూడా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ చైనా అని చెప్పి రాసి ఉంటుంది ఎక్కడ పోయినా కూడా. హాంకాంగ్ లో, మక్కావులో కూడా అలానే ఉంటుంది. మక్కావు కూడా దాని అడ్మినిస్ట్రేటివ్ రీజన్. మక్కావు అనేది చిన్న దేశం, అది హాంకాంగ్ కూడా చిన్న దేశం. ఈ 2 చిన్న దేశాలలో కూడా ఆ 2 పక్కపక్క దేశాలు, ఒక బ్రిడ్జ్ ఒకటే వాటిని డివైడ్ చేస్తుంది, ఒక 44 కిలోమీటర్స్ బ్రిడ్జ్. అంటే ఈ ఏరియా అంతా వాళ్ళ కిందకి వచ్చేసింది. అలానే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మీరు అంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రజలందరికీ వాళ్ళకి పాస్పోర్ట్ అక్కర్లేదు, వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి అన్నట్టయితే ఎలా ఉంటుంది చెప్పండి మన పరిస్థితి. సో కాబట్టి అది చాలా తప్పండి. మనకు ఏమన్నా ఈక్వేషన్స్ లో ఇప్పుడు అది ఆ ఇష్యూ అనేది చైనాకు రష్యాకు కూడా ఈక్వేషన్స్ అంతా ఇది ఏం లేవు అసలు. యాక్చువల్గా ఎకనామికల్ గా టర్మ్స్ ప్రకారం చూసినట్టయితే మనము అక్కడక్కడ కొంచెం రిలేషన్స్ బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ చైనాకు రష్యాకు కూడా బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే మీకు అర్థం చేసుకోండి, చైనా అనేది రష్యా అనేది చాలా పెద్ద కంట్రీ కాబట్టి ఇప్పుడు 17.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ రష్యా పెద్ద దేశం, నంబర్ 1 ప్రపంచంలో ఉన్న దేశాలలో నంబర్ 1 అది ఒకటే. ఇప్పుడు అమెరికా యూరోప్ 2 కలిపితే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇదనమాట రష్యా. సో ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు కవిత గారు ఏమవుతుందంటే మనం నమ్మకం అనేది పోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మన అన్నదమ్ములు కావచ్చు, మన పక్కనున్న నైబర్స్ కావచ్చు, మన విలేజ్లలో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ గెట్టు జరుపుకోవడం, అంటే సరిహద్దు ఏదైతే ఉంటుందో భూములలో జరుపుకోవడం కానీ, లేకపోతే ఏదైనా డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటే అది ఎప్పుడు కూడా మంచిది కాదు. అది రెస్ట్లెస్నెస్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు వాళ్ళకి రిలేషన్స్ అప్పుడప్పుడు, ఇప్పుడు మన ఎస్సీఓ మీటింగ్ తర్వాత అదొకటి కొంచెం రిలేషన్స్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదొకటే కాకుండా ఇప్పుడు కామన్ ఎనిమీ ఎవరైతే ఉన్నారో మనకు అమెరికా కామన్ ఎనిమీ కాబట్టి చైనా ఇండియా 2 ఒకటైనట్టయితే అమెరికాను మనము ఫేస్ చేయొచ్చు, అమెరికాకు మనం ధీటుగా సమాధానం చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగా రష్యా కొంచెం మనకు దగ్గరికి అయ్యి తర్వాత కొంచెం రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు మనకు బీజింగ్ టు న్యూఢిల్లీ ఫ్లైట్స్ స్టార్ట్ కావడం కానీ, ఇట్లాంటి కొన్ని డెవలప్మెంట్స్ ర్యాపిడ్గా జరుపుకుంటొచ్చాయి గత 3 నెలల్లో చూస్తున్నాం. సో ఇప్పుడు అంటే ఏం చూసుకున్నా కూడా మనకు మళ్ళా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మళ్ళీ మొన్ననే ఇప్పుడు నాట్ లాంగ్ టైం ఎగో, ఇప్పుడు 10-12 days ఎగో మనకు ఇప్పుడు ఈ షాక్ వచ్చింది. ఇది అరుణాచల్ ప్రదేశ్ మాదే, వాళ్ళకు పాస్పోర్ట్లు అక్కర్లేదు, వాళ్ళు ఇవన్నీ ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్, వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ ఎట్లా క్యారీ చేస్తారు, వాళ్ళందరూ చైనీసే అన్న పాయింట్ అనేది, ఇవన్నీ కూడా మనకి ఒకవేళ రిలేషన్షిప్ ఉన్నట్టయితే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సావరెంటీ ఆఫ్ ఇండియా కదండి. ఇండియన్ సావరెంటీని రెస్పెక్ట్ చేయకుండా, ఇండియన్ భూభాగాన్ని, ఇండియన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మీరు రెస్పెక్ట్ చేయకుండా మీరు మాది అని చెప్పి అన్నట్టయితే అది చాలా తప్పండి. సో ఇట్లా రిలేషన్స్ చూసుకున్నట్టయితే అది లాంగ్ లాస్టింగ్ గా మనకు ఏదో రకంగా చైనా మనల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేసి దెబ్బతీస్తుంది అన్న కాన్సెప్ట్, ఆ ఫీలింగ్ అనేది భారతీయులకు కానీ భారతదేశానికి కానీ అలా రాకూడదండి. సో అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా రిలేషన్షిప్ అంత బాగుంటుంది.